హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, అప్రెంటిస్కి సంబంధించినటువంటి మనకి ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వెస్టర్న్ రైల్వే ముంబై డివిజనల్ వర్క్షాపు 5,349 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అప్రెంటిస్షిప్ శిక్షణ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో రైల్వే లెవెల్ 1 ఉద్యోగాల్లో 20% పోస్టులు కేటాయిస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన చూసుకున్నట్టయితే 5,349 అప్రెంటిస్షిప్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటిలో ఫిట్టర్కి 1,614, ఎలక్ట్రీషియన్కి 1,217, వెల్డర్కి 532, ఇక్కడ 280, 236, డీజిల్ మెకానిక్ 207, పెయింటర్ 190, కార్పెంటర్ 184, ఇట్లా క్లియర్గా మొత్తము చాలా రకాల విభాగంలో మనకి స్టెనోగ్రాఫరు, తర్వాత ఇక్కడ చూడండి టీటర్, తర్వాత మెషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి అంటే టోటల్గా 5,349 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అర్హత కూడా చూసుకున్నట్లయితే 10వ తరగతితో పాటు ట్రేడ్లో ఐటీఐ ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి మనకి ఈ అప్రెంటిస్షిప్ పోస్టులకు అనేది అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుకు చివరి తేదీ చూసుకున్నట్లయితే 23/3/2026 అంటే మార్చి 23వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ కూడా చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అనేది మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి 200 పోస్టులకు అనేది మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. విద్యా అర్హత కనీసము 60% మార్కులతో బీఈ బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి నెల జీతం చూసుకున్నట్లయితే 25,000 వరకు మనకి ఇస్తారు. అదేవిధంగా తర్వాతి సంవత్సరంలో 31,000 అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 24. ఓకే, అంటే రేపటితో మనకి ఇంటర్వ్యూ అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత వేదిక చూసుకున్నట్లయితే కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నలంద కాంప్లెక్స్ హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. ఆ అడ్రస్కి వెళ్ళి మనకు ఇంటర్వ్యూకి అనేది ఆర్డర్. ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అంటే సంబంధించినటువంటి మనకి 3వ నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో నేను దగ్గర చాలా నోటిఫికేషన్లు అని చెప్తాను, మీరు ఒకసారి నెక్స్ట్ వీడియోలో కూడా చూసుకోండి. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్కి సంబంధించినటువంటి ఒప్పంద ప్రాతిపదికన మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు అసోసియేటు 2 పోస్టులు, ప్రాజెక్టు అసోసియేట్ సెకండ్లో 2 పోస్టులు, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్కి 3 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీలతో పాటు యూజీసీ చేసినటువంటి గేట్ స్కోర్ అనేది ఉండాలి. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా గేట్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నా కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత గేట్ రాసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు. ఇక్కడ గ్రేట్ అసోసియేట్ 1కి 25,000 శాలరీ, సెకండ్కి 35,000 శాలరీ, ప్రాజెక్టు అసోసియేటివ్కు 42,000 శాలరీ అనేది కూడా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూ వేదిక చూసుకున్నట్లయితే 25, 26 ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసరికి బెంగళూరులో ఉంటుందండి. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్లేస్ అనేది బెంగళూరులో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే వెబ్సైట్ కూడా ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన వెబ్సైట్లో క్లియర్ డీటెయిల్స్ అని ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్.